ఏమండి కిషన్ గారు, మరి ఇంత సీక్రెట్ ఏంటండి బాబు? చందు గురించి మాకు ఒక్క మాట అయినా చెప్పలేదు. చెప్పుకుని ఎంత పని ఏం చేసాడు వాడు? అరే మళ్ళీ అదే మాట. ఇంతకంటే ఏం చేస్తాడు సార్? ఇంత పెద్ద కాంపిటీషన్ లో మనవాడు గెలిచాడు. ప్రతివాడు ఏ డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటాడు, కానీ మీ వాడు గ్రేట్ సార్. డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు. మీరు అంతకంటే గ్రేట్ సార్. యాజ్ ఏ ఫాదర్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే తన ఈ పొజిషన్కి వచ్చుంటాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీలాంటి ఫాదర్ ఉంటూ చందు అదృష్టం అండి. ఎనీహౌ కంగ్రాట్స్. కిషన్ గారు, ఈరోజు సాయంత్రం పార్టీ ఉందిగా? బండికి పూజ చేయించాలి, పెడదామా? ఇవాళ వాడు సాధించిన దానికి అంతా నేనే కారణం అంటుంటే ఎంత ఆనందంగా ఉందో అంత బాధగానే ఉంది. నేను వాడి సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కేవలం వాడితో ఓ తండ్రిగా మాత్రమే ఉండిపోయాను. సిరిలాగా ఒక ఫ్రెండ్గా కూడా ఉండుంటే. ఏమా, ఉదయ్ ఫోన్ చేశాడా? చేశాడన్నయ్య. నెక్స్ట్ మంత్ వస్తానన్నాడు. రాగానే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడదాం అన్నాడు. సిరి చాలా అదృష్టవంతురాలదనా. తనకి నచ్చిన అబ్బాయి గురించి మనందరికీ చెప్పి ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటోంది. ఏం అదృష్టమో ఏమో. ఉన్నదొకతి. పెళ్ళయ్యాక నన్ను ఒంటరిగా వదిలేసి యుఎస్ వెళ్ళిపోతుంది. అసలు ఈ చందు సిరిలే ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మన కళ్ళ ముందే ఉండేవాళ్ళు. లేదమ్మా, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ వేరు. సిరి చదువుకుంటూ డాన్స్ నేర్చుకుంటే వీడు చదువు వదిలేసి మ్యూజిక్ నేర్చుకున్నాడు. వీడికి లైఫ్లో క్లారిటీ లేదు. సిరికి ఇప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. వీడిద్దరూ ఇలా ఉండడమే బెటర్. అసలు బుద్ధి ఉందే? ఏం చేసినామంటే ఏం చేసి వచ్చాడు? ఎందుకండి వాడి ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే తిడుతున్నారు? మనం ఎంబీఏ చేయమని ముంబై పంపిస్తే ఏం చేశాడో తెలుసా? భుజానికి ఒక గిటార్ తగిలించుకుని వస్తాడా? అసలు మ్యూజిక్ ఒక కెరీరా? రేపు నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలి? బ్యాండ్ మేడం వాయిస్తున్నాడని చెప్పాలా? అదే నేను చెప్పినట్టు చదివి ఉంటే మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం, లైఫ్ కో సెక్యూరిటీ ఉండేది. కరెక్టేమా, మీరు చెప్పినట్టు చదువు ఉంటే నా లైఫ్ బాగుంటుంది. కానీ నేను అనుకున్నది చేస్తే ఇంకా బాగుంటుంది. చూసావా, చేయాల్సిందంతా చేసేసి నాకు గీతోపదేశం చేస్తున్నాడు. భవిష్యత్తు మీద భయం ఉంటే కదా. అదేం లేదు అంకుల్, ఇప్పుడు మ్యూజిక్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటమ్మా నువ్వు కూడా ఎంతసేపు నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడమే గానీ అంకుల్ గురించి ఆలోచించవా? ముందు మీరు కూర్చోండి. అంకుల్, మీ కోపంలో రీజన్ ఉంది. వాడు చదువుకోకపోవడం తప్పే. ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ వాడు మనందరినీ కాదని మ్యూజిక్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము. వాడి మీద, వాడి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. వాడి లైఫ్ సెటిల్ అయ్యే వరకు వాడి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. డాడీ, 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 నేను తెస్తాను.
మ్యూజియంలో పెట్టాల్సిన బండిని ఇంకెన్ని రోజులు వాడతాడు? కొత్తది కొనుక్కోవచ్చుగా. నేనెన్నిసార్లు అడిగినా నువ్వు ఎంబీఏ చేసి మంచి ఉద్యోగంలో చేరతావు, నీ ఫస్ట్ శాలరీతో కొత్త బండి కొంటానని కలలు కనేవారు. ఆ మొండితనంతోనే ఇంతవరకు కొనుక్కోలేదు. నువ్వు వెళ్ళు. ఏ నిర్ణయించుకున్నారు? నిజమే డాడీ, మీరంతా అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రేమికుల మధ్య అయినా స్నేహం ఉంటుంది, ఏ స్నేహితుల మధ్య అయినా ప్రేమ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఒకటి చెప్పండి డాడీ, మీరు అమ్మ నా మీద చూపిస్తుంది ఏంటి? ఆంటీ సిరి మీద చూపిస్తుంది ఏంటి? ప్రేమ. ఏ రిలేషన్షిప్ లోనైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ఉండాల్సింది ప్రేమ. హ్మ్? మా మధ్య కూడా ఉంది అలాంటి ప్రేమే. ఈ ప్రేమలో ఒకరి నుండి ఒకరు ఏమీ ఆశించం. ఏమీ ఆశించని ఈ ప్రేమ పేరే ఫ్రెండ్షిప్ డాడీ. ఫ్రెండ్షిప్. చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో తన దగ్గర బొమ్మలు లాక్కున్నప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ మొదలైంది. 20 ఏళ్ళ తర్వాత కూడా మా మనసులు ఇంకా అక్కడే ఉన్నాయి. అదే బొమ్మ నేను ఒక అబ్బాయి దగ్గర లాక్కుని జీవితాంతం వాడు నా ఫ్రెండ్ గా ఉంటానంటే మీరు కాదనరుగా? సిరి కేవలం అమ్మాయి కాబట్టే కదా డాడీ మీ ప్రాబ్లం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వయసు వచ్చా కూడా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే చుట్టూ ఉన్న ప్రపంచం ఒప్పుకోదురా. అన్నా చెల్లెళ్ళు ఒక బైక్ మీద పెడుతుంటేనే 100 మంది 100 రకాలుగా అనుకునే సమాజంలో బతుకుతున్నాం మనం. నిజమే, కానీ 100 మంది 100 రకాలుగా అన్నారని అన్నా చెల్లెల రిలేషన్షిప్ ని మార్చలేరుగా. అన్నా చెల్లి, తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఇవన్నీ స్వచ్ఛమైన రిలేషన్షిప్స్ గా చూస్తున్న సొసైటీ ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని మాత్రం ఎందుకలా చూడలేకపోతున్నారు? ఇన్ని రోజులు మేమిద్దరు ఫ్రెండ్షిప్ అనే ప్రపంచంలో హ్యాపీగా తిరగగలిగామంటే అది కేవలం మీరు మాకిచ్చిన ఫ్రీడమ్, మా మీద ఉంచిన నమ్మకమే. చిన్నప్పటి నుండి స్కూల్లో, కాలేజ్లో, మ్యూజిక్ లో, లవ్ లో, ఆనందంలో, బాధలో, నా లైఫ్ లో ప్రతి చోట సిరి నాతోనే ఉంది. నేను సిరితోనే ఉన్నాను. ప్రతిదీ షేర్ చేసుకున్నాం. అలాంటిది నా బెడ్రూమ్ ని కూడా తనతో షేర్ చేసుకోవాలనే ఆలోచనని నా కలలో కూడా ఊహించలేను. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా అమ్మ అనేది ఎంత నిజమో సిరి నా ఫ్రెండ్ అనేది అంతే నిజం. మీరు వేసుకునే డ్రెస్సులు, ఎంచుకునే జాబులు చూసి ఈ జనరేషన్కి లైఫ్ మీద క్లారిటీ లేదు, ఎప్పటికి మారతారో ఏమో అనుకునేవాడిని. కానీ ప్రేమకి స్నేహానికి మధ్య ఉన్న సన్నని గీత మీద మీకున్న క్లారిటీకి ఈ జనరేషన్ చూసి మారాల్సింది మేము అనిపిస్తోంది. మీకు ఫ్రీడమ్ ఇవ్వడం మా గొప్పతనం కాదు, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఈ రోజు కూడా ఇలా ఉండగలగడం
మీ గొప్పతనం. ఒక అమ్మాయి అబ్బాయి జీవితాంతం స్నేహితులుగా ఉండలేరు అని నమ్మే సొసైటీలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. మీ ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషనే అని నాకు అర్థమైందిరా. కానీ ఇది అర్థం కావాల్సింది మీ జీవితాన్ని పంచుకునేవాళ్ళు. ఖాళీగా ఉంటే ఇదిగో ఇలాంటివన్నీ మోయాల్సి వస్తుంది. అంకుల్ ఇడికి జాబ్ వచ్చింది. ఏ బ్యాండ్ మేళంలో? బ్యాండ్ మేళంలో కాదు అంకుల్, లహరి రిసార్ట్స్. ఎంత వస్తుందో? అవునరా, శాలరీ ఎంత? 10,000. 20-25 వేలతో మొదలెట్టాల్సిన అడివి. సిటీలో ఇల్లు గడవాలంటే ఎంత అవుతుంది? అదే నేను చెప్పినట్టు చదువుకుని ఉంటే జీవితం రెండు బాగుండే. ఏం చందు, చదువు అయిపోయిందిగా, ఏం చేస్తున్నావు? చెప్పుకునేంత గొప్ప పనేమీ చేయలేవయ్యా. ఆ ఫైల్ అయ్యి ఎమర్జెన్సీ. చిన్నపిల్లలు ఆవేశంలో వీళ్ళేదో మాట అనుకొనుంటారు. ఒకసారి మీరు వెళ్లి ఉదయ్తో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లం అక్కడ లేదు వదినా, వీళ్ళ దగ్గరుంది. ప్రేమించిన వాళ్ళని వదిలేసొచ్చారు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటమ్మా, వాళ్ళంటే ఏదో మా లైఫ్ లో కొత్తగా వచ్చారు. మా గురించి తెలియదు కాబట్టి అలా మాట్లాడారంటే అర్థం ఉంది. నువ్వు కూడానా? ఉదయం మాట్లాడిందంటో నాకు తప్పేమీ కనిపించట్లేదమ్మా. మిమ్మల్ని చూసి మీ అమ్మకే అలాంటి ఆలోచన వచ్చిందంటే బయట వాళ్ళకి అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మీరు ప్రేమించిన వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకోలేదంటే మీ లైఫ్లోకి ఎవరొచ్చినా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. వాళ్లతో మీ పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఇలాంటి గొడవ రావడం కన్నా ముందే ఇలాంటి డిస్కషన్ రావడం మీకే మంచిది. డెసిషన్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది. భార్యాభర్తలు మంచి స్నేహితులు అవుతారో లేదో చెప్పలేం, కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భార్యాభర్తలు అవుతారు. మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలంటే మీ ముందున్నది ఒకే ఒక ఆప్షన్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడమే.